చాప్టర్ ఈ వీడియోలో మన టార్గెట్ ఏంటంటే సేమ్ ఒక ప్రొవిజన్ నేర్చుకుంటాం. ప్రొవిజన్ నేర్చుకున్న తర్వాత వెంటనే దానికి రిలేటెడ్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆర్టీపీ, ఎంటీపీ అన్నీ కవర్ చేసుకుందాం. లెట్ us స్టార్ట్. అయితే ఫస్ట్ కాంపోజిషన్ స్కీమ్కి వెళ్ళక ముందు నేను ఫస్ట్ కొన్ని కోడ్స్ మాట్లాడతాను. ఆ కోడ్స్ అనేవి లిమిట్స్ ఎంత ఉన్నాయి అవి గురించి మాట్లాడతాను. ఇవి కొంచెం జాగ్రత్తగా వింటే ఆ తర్వాత మళ్ళీ మనం లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఓవర్వ్యూ చూద్దాం. అసలు కాంపోజిషన్ స్కీమ్ కన్నా ముందు ఏంటంటే నార్మల్ స్కీమ్ అనేది ఏంటి? నార్మల్‌గా ఒక వ్యక్తి జీఎస్టీ కింద ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే, వాళ్ళని ఎలా బైఫర్కేషన్ చేసామంటే నార్మల్ స్కీమ్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అనుకుంటే జీఎస్టీలో వాళ్ళని ఎయిదర్ "ఓ బాబు నువ్వు గూడ్స్ ప్రొవైడ్ చేస్తున్నావా? సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నావా?" అని అడగాలి. నువ్వు గూడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాడనుకో, వాడికి ఏం చెప్పాలంటే, "బాబు నువ్వు ఎంఎంటీఎన్ స్టేట్స్‌లో ఉన్నావా?" ఆ ఎంఎంటీఎన్ ఏంటో తర్వాత మాట్లాడదాం. ఎంఎంటీఎన్ స్టేట్స్‌లో ఉంటే నీకు లిమిట్ ఎంత అంటే 10,00,000. నువ్వు ఎప్పుడైతే 10,00,000 దాటావో అప్పుడు నువ్వు జీఎస్టీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడు దాకా నువ్వు జీఎస్టీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. బాబు నువ్వు ఈ ఎంఎంటీఎన్‌లో కాదా? యూ స్టాంప్ అనే స్టేట్స్‌లో ఉన్నావా? అప్పుడు నీ లిమిట్ ఎంత 20,00,000. ఈ రెండిట్లోనే కాకుండా మిగిలిన ఎంటైర్ అదర్ కంట్రీస్‌లో 40,00,000. ఓకేనా? ఒకవేళ నువ్వు గనక గూడ్సు ప్రొవైడ్ చేస్తూ, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే నీ లిమిట్ ఎంతకు పడిపోద్దంటే 20,00,000 పడిపోద్ది. అది ఇందులో యూ స్టాంప్ అనే స్టేట్స్‌లో ఉంటాయి. నెక్స్ట్ నువ్వు ఒకవేళ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఎంఎంటీఎన్ స్టేట్స్‌లో ఉంటే నువ్వు లిమిట్ ఎంత 10,00,000. అదర్స్‌లో ఉంటే అదర్ స్టేట్స్‌లో ఉంటే 20,00,000. ఇక్కడ మనం గమనిస్తే గూడ్స్‌లో మాక్సిమం ఎంతవరకు థ్రెషోల్డ్ లిమిట్ ఉంది 40,00,000. అదే సర్వీసెస్ అయితే 20,00,000 మాత్రమే ఉంది. ఓకే. అందులోని మళ్ళీ ఎంఎంటీఎన్ స్టేట్స్‌లో అయితే ఎక్కడ గూడ్స్ ప్రొవైడ్ చేసినా, సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా నీ లిమిట్ ఎంత 10,00,000 మాత్రమే. ఓకే. అయితే యూ స్టాంప్ అంటే ఏంటి? ఎంఎంటీఎన్ అంటే ఏంటి? నేను తీసుకెళ్తా. ఒక క్షణం హోల్డ్ చేయి. నెక్స్ట్ ఏంటంటే కాంపోజిషన్ స్కీమ్. కాంపోజిషన్ స్కీమ్ అంటే ఏంటి? అదంతా మాట్లాడదాం. ఫస్ట్ ఏంటి నంబర్స్ మాత్రం గుర్తుంచుకుందాం. కాంపోజిషన్ స్కీమ్‌లో ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ గూడ్స్ ప్రొవైడ్ చేస్తాడా? సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడా? అన్నది కాదు. ఇందులో ఎలా బైఫర్గేట్ చేశారు? నువ్వు మ్యానుఫ్యాక్చరర్‌వా? ట్రేడర్‌వా? లేదంటే ఫుడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నావా? అని క్వెషన్ చేసుకోవాలి. ఈ మూడిటిని ఒక కేటగిరీ కింద డివైడ్ చేసి దాన్ని ఏమన్నామంటే సెక్షన్ 10 సబ్‌సెక్షన్ 1లో కవర్ చేస్తున్నాం వీటిని అన్నాడు. వీడు కాకుండా మ్యానుఫ్యాక్చరరు, ట్రేడరు అండ్ నువ్వు ఏ సర్వీసెస్ అన్నా ప్రొవైడ్ చేసుకో. అప్పుడు నిన్ను ఎందులో కేటగరైజ్ చేసాం మేము? సెక్షన్ 10 2ఏలో కవర్ చేసాం. ఓకే. అయితే ఈ ఫస్ట్ కేటగిరీలో నీకు కాంపోజిషన్ స్కీమ్‌లో నువ్వు పడాలి అనుకుంటే నీ లిమిట్ అనేది 150,00,000 దాటి ఉండకూడదు ఫస్ట్. అలా కాకుండా నువ్వు కొన్ని స్పెసిఫైడ్ స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్స్‌లో నువ్వు పడితే నీ లిమిట్ 150,00,000 నుంచి మేము ఎంతకు తగ్గించేస్తాం? 75,00,000 తగ్గించేస్తాం. అంటే నువ్వు ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ స్టేట్స్‌లో ఉండి 75,00,000 దాటుతున్నావో అప్పుడు నీకు కాంపోజిషన్ స్కీమ్ అనేది వర్తించదు. యూ కాంట్ ఆప్ట్ కాంపోజిషన్ స్కీమ్. ఓకే. నెక్స్ట్ ఏం చెప్తున్నావు? ఈ మ్యానుఫ్యాక్చరరు, ట్రేడరు, ఫుడ్ సర్వీసెస్ అన్నావు. ఇందులో ఒక వ్యక్తి ఇవి కాకుండా వేరే ఏదన్నా సర్వీసెస్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాడనుకో, వాడు ఇందులోకి రాలేడంటే రావచ్చు. గానీ నీకు లిమిట్ ఎంత ఇచ్చాము మేము? 10% ఆఫ్ యువర్ టర్నోవర్ ఆర్ 5,00,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఇంతకు మించి నువ్వు సర్వీసెస్ చేసేస్తానంటే కుదరదు. సెక్షన్ 10(1) నుంచి నిన్ను బయటికి గెంటేస్తాం. ఎక్కడికి గెంటేస్తాం? సెక్షన్ 10(2)ఏలో గెంటేస్తాం. అక్కడ నువ్వు నచ్చినంత చేసుకో. బట్ అగైన్ అక్కడ ఎంత ఇచ్చాం నీకు? నీకు లిమిట్ 50,00,000 మించి నువ్వు సర్వీసెస్ ప్రొవైడ్ చేయకూడదు. చెయ్యకూడదంటే చెయ్యొచ్చు. చేసినా సరే నువ్వు కాంపోజిషన్‌లో స్కీమ్‌లో నువ్వు ఉండలేవు. కాంపోజిషన్ స్కీమ్ నుంచి నేను బయటికి తన్నేస్తాం. బయటికి తన్నేస్తే నువ్వు ఎక్కడికి పోవాలి? నార్మల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే. ఇప్పుడు ఒక లేయర్ వచ్చిందనమాట. ఇప్పుడు ఈ లేయర్‌లోంచి మనం ఏం చేస్తామంటే ఎంఎంటీఎన్ అంటే ఏంటి? యూ స్టాంప్ అంటే ఏంటి? ఎంఎంటీఎన్ యూ సామ్ అంటే ఏంటి? లేదు. ఇక్కడ నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే చూడిక్కడ. ఫస్ట్ ఏం చెప్పాను నీకు? ఎంఎంటీఎన్, యూ స్టాంప్, ఎంఎంటీఎన్, యూ సామ్. ఇందులో ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ పీ అనేది ఇందులో లేపేసాం లాస్ట్ దాంట్లో. అంటే ఈ రెండిటిని క్లబ్ చేసి ఇందులో తీసుకొచ్చాం. ఎంఎంటీఎన్, యూ సామ్ అనేది ఎక్కడ వాడాలి? కాంపోజిషన్ స్కీమ్‌లో వాడతాం. ఇది గూడ్సు. ఈ రెండు ఏంటి? గూడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాడు. సర్వీసెస్‌లో ఇదొకటి ఎంఎంటీఎన్. ఓకే. ఇప్పుడు ఎంఎంటీఎన్ అనే స్టేట్స్ ఎక్కడున్నాయో చూద్దాం. ఇది ఇండియా మ్యాప్. ఓకే. నాకు గుర్తుండదు కాబట్టి నేను మెమరైజ్ చేయలేను కాబట్టి నేను అంత టాలెంటెడ్ కాదు కాబట్టి నేను ఇలా ఇండియా మ్యాప్ చూసుకొని ఐడెంటిఫై చేసుకొని ట్రై చేసుకుంటాను. సో నేను అబ్జర్వ్ చేస్తే వాడు ఏ స్పెసిఫిక్ జోన్‌లో ఉన్న వాళ్ళకి లిమిట్స్ తగ్గించేసాడంటే ఈ కార్నర్‌లో ఉన్న వాళ్ళకి లిమిట్స్ తగ్గించేసాడు.
ఆళ్ళేం పాపం చేశారు అంటే, ఆ స్టేట్స్‌లో ఉన్న వాళ్ళకి అవి ప్రొవైడ్ చేయడమే గ్రేట్ అనమాట. అందుకని వాళ్ళని అలా చేశాడు. ఓకే. ఏంది? ఈ కార్నర్‌లో ఉన్న స్టేట్స్‌కి లిమిట్స్ తగ్గించేశాడు. ఓకే. ఏంటేంటంట ఆ కార్నర్‌లో ఉన్న స్టేట్సు? ఎంఎంటీఎన్ గురించి మాట్లాడుతున్నా. వాట్ ఐయామ్ స్పీకింగ్ అబౌట్ ఎంఎంటీఎన్ స్టేట్స్ అంటే ఏంటి? ఓకే. ఎంఎంటీఎన్ స్టేట్స్ అంటే ఏంటంటే మిజోరాం. ఎం అంటే మిజోరాం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్. ఈ 4 స్టేట్స్‌కి ఏమిచ్చాము? గూడ్స్‌లో అయితే 10,00,000 సర్వీసెస్‌లో అయినా సరే లిమిట్ 10,00,000. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా? నార్మల్ స్కీమ్‌లో రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నా. ఓకే. నెక్స్ట్ ఏంటంటే యూ స్టాంప్‌లో ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చాం? గూడ్స్ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళకి 20,00,000 ఇచ్చాం. యూ స్టాంప్ అంటే ఎవరెవరు వస్తున్నారు? యూ స్టాంపు ఇక్కడ యూ స్టాంప్‌లో కూడా మళ్ళీ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే యూ స్టాంప్ ఇందులో కూడా 3 అనేవి ఈ కార్నర్‌లో ఉన్న స్టేట్స్‌లోకి ఎళ్తాయి. అవేంటేంటి అంటే యూ అంటే ఎస్ అంటే ఏంటి? సిక్కిం. ఈ సిక్కిం ఇక్కడ ఉంది. ఏ అంటే ఏంటి? అరుణాచల్ ప్రదేశ్. ఇంకో ఎం అంటే మేఘాలయ. సో, మనం గమనిస్తే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? గూడ్సే. బట్ ఈ స్పెసిఫిక్ జోన్‌లో ఉన్న వాళ్ళకి సిక్కిము, అరుణాచల్ ప్రదేశు, మేఘాలయ ఈ పర్టిక్యులర్ స్టేట్స్‌లో ఉన్న వాళ్ళకి ఏం చేసాం మనం? ఇందులో ఉన్న వాళ్ళకైతే 20,00,000 ఇచ్చాం. ఓకే. అలాగే ఈ కార్నర్‌లో కాకుండా మిగిలిన స్టేట్‌లో మొత్తం ఇండియాలో మిగిలిన ఏరియాస్‌లో ఎక్కడెక్కడ ఫోకస్ చేశాడంటే ఉత్తరాఖండ్. ఓకే. నెక్స్ట్ ఏంటి? తెలంగాణ. నెక్స్ట్ పుదుచ్చేరి. ఇప్పుడు ఏం చెప్తున్నా ఇవేంటి యూ స్టాంప్ అనేది గూడ్స్ ఈ పర్టికులర్ స్టేట్స్‌లో నువ్వు గూడ్స్ ప్రొవైడ్ చేస్తే నువ్వు రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి? 20,00,000 అనేది దాటేస్తే అప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే. యూ అంటే ఉత్తరాఖండ్, ఎస్ అంటే సిక్కిము, టీ అంటే తెలంగాణ, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఎం అంటే మేఘాలయ, పి అంటే పుదుచ్చేరి. అదనమాట మ్యాటర్. అది అయిపోయిన తర్వాత ఇంకేమున్నాయి మనకి? నెక్స్ట్ మనం ఇప్పుడు కాంపోజిషన్ స్కీమ్‌లో వాడే కోడ్ ఏంటి? ఎంఎంటీఎన్ యూసామ్. ఎంఎంటీఎన్ యూసామ్. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏ మూడిటిని లేపేసాడు. ఏంటేంటి? సారీ మూడా? 2 యూ స్టాంప్‌లో టీని, పీని లేపేసాడు. టీ అంటే ఏంటి? తెలంగాణ, పి అంటే పుదుచ్చేరి. ఈ రెండిటిని లేపేసి మిగిలినన్నిటిలో కూడా కాంపోజిషన్‌లో స్కీమ్‌లోకి తీసుకొచ్చేసాడు. అవేంటి? మణిపూర్, మిజోరాం, మేఘాలయ 3 ఎమ్మలకి 3 వచ్చేసాయి. త్రిపుర, నాగాలాండ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. సో, వీళ్ళందరూ మెయిన్‌గా ఈ ఒక్క కార్నర్‌ని టార్గెట్ చేశారు. అలా ఏం పాపం చేశారో తెలీదు. సో, ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లో ఉన్న వాళ్ళకి లిమిట్ ఎంతకు తగ్గించేసాడు? 75,00,000. మిగిలిన ఎంటైర్ స్టేట్‌లో ఉన్న వాళ్ళకి ఏం చేశాడు? లిమిట్ ఎంత? 150,00,000. ఓకే. ఇది లేయర్ అయింది. లెట్స్ గో టు ద టాపిక్ క్లియర్‌లీ. ఇది నేను ఎక్కడ రిఫర్ చేస్తున్నానంటే ఐసీఐ రిలీజ్ చేసిన సారాంష్ బుక్ అంట. ఫస్ట్ ఇక్కడ అంతా ఏం మాట్లాడుకోగానే 2, 3 ముక్కలు మాట్లాడుకుందాం ఇక్కడ. ఇక్కడేంటంట, అసలు కాంపోజిషన్ స్కీమ్‌కి ఎందుకు ఒక వ్యక్తి రావాలి? ఎందుకంటే, ఎన్ ఆప్షన్ ఫర్ స్పెసిఫైడ్ కేటగిరీస్ ఆఫ్ స్మాల్ టాక్స్ పేయర్స్ టు పే జీఎస్టీ ఎట్ ఎ వెరీ లో రేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టర్నోవర్. స్మాల్ ట్యాక్స్ పేయర్స్ కోసం వాళ్ళకి జీఎస్టీ బర్డెన్ తగ్గించడం కోసం వచ్చిందే కాంపోజిషన్ లెవీ అంట. ఇందులో ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే నువ్వు తక్కువ ట్యాక్స్ కట్టచ్చు, నీకు హ్యాజిల్ ఫ్రీ సింపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి, నువ్వు ఎక్కువ కష్టపడిపోవాల్సిన అక్కర్లేదు. క్యాలిక్యులేషన్ టర్న్ ఓవర్ బేస్ మీద జరుగుతుంది. ఏ వెరీ సింపుల్ యాన్యువల్ రిటర్న్, యాన్యువల్గా ఒక రిటర్న్ వేసుకుంటే చాలు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇందులో గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడు నేను కాంపోజిషన్ స్కీమ్ రావడం వల్ల ఏమేం చేసి నువ్వు బాగా బుర్రలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వెప్పుడు కూడా బాబు నువ్వు కాంపోజిషన్ స్కీమ్‌లో అడాప్ట్ చేసుకున్న వ్యక్తివి. నువ్వు ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయకూడదు. నువ్వేమి ఇష్యూ చేయాలా? బిల్ ఆఫ్ సప్లై అనేది మాత్రమే ఇష్యూ చేయాలి. బాబు కాంపోజిషన్ స్కీమ్‌లో ఉన్నవాడా, నువ్వేం చేయాలి? ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయకూడదు. నువ్వేమి ఇష్యూ చేయాలి? బిల్ ఆఫ్ సప్లై మాత్రమే చేయాలి. నువ్వు నీ రిసిపియంట్ దగ్గర నుంచి, నీ దగ్గర ఎవడైతే కొనుక్కుంటాడో వాడి దగ్గర నుంచి నేను ట్యాక్స్ వసూలు చేస్తున్నానని చెప్పి నువ్వు కలెక్ట్ చేయకూడదు. ట్యాక్స్ షాల్ నాట్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ద రిసిపియంట్ ఆఫ్ సప్లై. ఓకే. నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసుకోలేవు. ఓకే. కాంపోజిషన్ స్కీమ్ ఇఫ్ అవైల్డ్ షాల్ ఇంక్లూడ్ ఆల్ రిజిస్టర్డ్ పర్సన్స్ హ్యావింగ్ సేమ్ పాన్. ఇప్పుడు నీకు ఒక పాన్ ఉందనుకో, ఆ పాన్ కింద నువ్వు ఒకే స్టేట్లో 3, 4 షాపులు ఓపెన్ చేసుకున్నావు. అయితే ఒక షాప్ కాంపోజిషన్‌లో చేసుకుంటాను. ఇంకో షాప్ ఏమో నేను రెగ్యులర్ స్కీమ్‌లో చేసుకుంటా అంటే కుదరదు. ఒక పాను కాంపోజిషన్ స్కీమ్ ఇఫ్ అవైల్డ్
ఒకవేళ నువ్వు అవైల్ చేసుకుంటే ఇంక్లూడ్ ఆల్ రిజిస్టర్డ్ పర్సన్స్ హ్యావింగ్ సేమ్ పాన్, ఒక పాన్ కింద ఏదైతే ఉన్నాయో అన్నిటిని ఒకే బేస్లోకి తీసుకురావాలి. దాని మీద ఒక క్వశ్చన్ ఉంది, చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే పెనాల్టీ షాల్ బి ఇంపోజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ అవైల్మెంట్ ఆఫ్ ద కాంపోజిషన్ స్కీమ్. నీకు నచ్చినట్టు చేసుకుంటానంటే కుదరదు, తేడా చేస్తే నీకు పెనాల్టీ లెవీ చేస్తాము అంటున్నాడు. అయితే దీని మీద ఇప్పుడు 2 క్వశ్చన్లు ఉన్నాయి మనం చేయాల్సింది. స్టడీ మెటీరియల్లో క్వశ్చన్ నెంబర్ 12, క్వశ్చన్ నెంబర్ 13. సో ఇప్పుడు మనకి స్టడీ మెటీరియల్లోంచి క్వశ్చన్ నెంబర్ 12 ఇక్కడ ఏం చెప్తుందంటే ఎంఎన్ లిమిటెడ్ అనే కంపెనీ ఉందంట. ఆడికి ఏంటంట, హర్యానాలో 2 ప్లేసెస్లో బిజినెసెస్ ఉన్నాయి. దాని యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉందంటే 62 lakhs అట. అయితే వీడికి ఏం కావాలంట, ఒక దానికేమో కాంపోజిషన్ స్కీమ్ కావాలంట, ఇంకో దానికి ఏంటి నార్మల్ స్కీమ్లో ట్యాక్స్ పే చేస్తానంటున్నాడు. అయితే ఈ రెండిట్ల మీద బిజినెసెస్ అనేవి ఈ రెండిట్ల మీద ఒకటే పాన్ మీద ఓపెన్ చేశాడు. వీడు ఇలా చేసుకోవచ్చు అని అడుగుతున్నాడు. మీకేం చెప్పాను ఇప్పుడు, ఒక పాన్ కింద ఎన్నైతే రిజిస్టర్ అయి ఉన్నాయో అవి అన్ని బిజినెస్లు కూడా ఎయిదర్ కాంపోజిషన్ స్కీమ్లో కన్నా వెళ్ళాలి, లేదంటే ఏంది ఎయిదర్ కాంపోజిషన్ స్కీమ్ ఆర్ నార్మల్ స్కీమ్. ఒకటి ఇందులో ఒకటి అందులో ఉంటుంటే కుదరదు. సో దేర్ ఫర్ ఎంఎల్ లిమిటెడ్ కెనాట్ ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. అందుకనే వాడు ఏం చేయలేడు, కాంపోజిషన్ స్కీమ్ని ఆప్ట్ చేసుకోలేడు. ఎయిదర్ రెండు కూడా ఒకటే దాంట్లో ఉండాలి అని చెప్తున్నాడు, అంతే. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళకముందు ఒక చిన్న పాయింట్ డిస్కస్ చేద్దాం. ఏం లేదు, ఎవడన్నా సరే కాంపోజిషన్ స్కీమ్లోకి వెళ్ళాలనుకుంటే వాడు ఇంటర్ స్టేట్ సప్లైస్ అనేవి చేయకూడదు. అది గూడ్స్ అయినా సరే, సర్వీసెస్ అయినా సరే, వేరే స్టేట్లో వాడు ఏం చేయకూడదు. అయితే ఇక్కడ ఏంటంటే రణవీర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఈయన ఏం చేస్తున్నాడట, ఈజ్ మేకింగ్ ఇంటర్ స్టేట్ సప్లైస్ చేస్తున్నాడట. అయితే ఈయన అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత అయిందట, 70 lakhs. మనకేంటి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాడట ఈ వ్యక్తి. ఓకే, 1 second నాకు. హిమాచల్ ప్రదేశ్ మనం ఎక్కడ నేర్చుకోలేదు కదా. ఎంఎంటిఎన్ యూ స్టాంప్, యూ శామ్ నాట్ స్టాంప్, ఎంఎంటిఎన్ యూ శామ్. మణిపూర్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఈ పర్టికులర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకైతే 75 lakhs లిమిట్. అవి కాకుండా వేరే దాంట్లో అయితే 1.5 lakhs. హిమాచల్ ప్రదేశ్ కాబట్టి వేరే దాంట్లో కాబట్టి 1.5 lakhs లిమిట్ వీడికి. అడు 1.5 lakhs దాటలేదు కదా, దాటలేదు. సో వీడికి కాంపోజిషన్ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉందా అంటే ఉంది అనుకుంటావా, లేదు. ఎందుకంటే ఇది ఇంటర్ స్టేట్ సప్లైస్ చేశాడు కదా. ఇప్పుడు ఏం చేస్తుందంట, ఆడు ఇంటర్ స్టేట్ కాంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్టర్ అయిపోయి ఆడేంటి అండ్ పే ట్యాక్స్ ఫర్ ఏప్రిల్ టు జూన్ క్వార్టర్లో కట్టించాడట. ప్రాపర్ ఆఫీసర్ పట్టుకుని వాడికి పెనాల్టీ వేస్తానంటున్నాడు ఫర్ రాంగ్లీ అవైలమెంట్ ద స్కీమ్ ఆన్ రణవీర్ ఇండస్ట్రీస్ ఇన్ ఎడిషన్ టు ద ట్యాక్స్ పేబుల్ బై ఇట్. అది నార్మల్గా పే చేయాల్సిన ట్యాక్స్కి పాటు మనోడు ఏం చేసింటే పెనాల్టీ కూడా వేసాడంట. ఇప్పుడు ప్రాపర్ ఆఫీసర్ చేసింది కరెక్టా రాంగా? అవును కదా. ఎప్పుడైతే నువ్వు ప్రొవిజన్స్ని వైలేట్ చేస్తావు అప్పుడు ప్రాపర్ ఆఫీసర్ వచ్చి నీ మీద పెనాల్టీ వేస్తాడు. ఇక్కడ ఏం చెప్తాడు, ఇంటర్ స్టేట్ సప్లైస్ చేసేవాడు కాంపోజిషన్ స్కీమ్ కింద ఇన్ఎలిజిబుల్. సో ఇన్ఎలిజిబుల్ అయ్యి నువ్వు కాంపోజిషన్ స్కీమ్ కింద పే చేసినందుకు ప్రాపర్ ఆఫీసర్ని మీరు చేసిన చట్టరీత్యా కరెక్టే అని చెప్తాం. అయితే మనం ఏం చెప్పాలంటే నువ్వు ఒకవేళ ప్రాపర్ ఆఫీసర్ కనుక ఫైండ్ అవుట్ చేసి, బాబు నువ్వు కాంపోజిషన్ స్కీమ్ కింద తక్కువ ట్యాక్స్ పే చేస్తావు కానీ నువ్వు ఇంకా ఎక్కువ ట్యాక్స్ పే చేయాలని అనుకో, అప్పుడు ఆ ఎక్కువ ట్యాక్స్ నీ దగ్గర వసూలు చేసి దాని మీద నీకు పెనాల్టీ కూడా వేసే రైట్ ప్రాపర్ ఆఫీసర్కి ఉంది. సో ఆ ప్రాపర్ ఆఫీసర్ చేసిన పని కరెక్ట్ అని చెప్తున్నాం, అంతే. సో మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం, కాంపోజిషన్ స్కీమ్ అంటే ఏంటి, దాని వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, తక్కువ ట్యాక్స్ పే చేస్తాడు, నీకున్న కంప్లైన్స్ బర్డెన్స్ అనేది తగ్గుతాయి. సో కాంపోజిషన్ స్కీమ్లో ఉన్న వాళ్ళు ఐటీసీ తీసుకోకూడదు, వాళ్ళు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయకూడదు, రిసిపియెంట్ దగ్గర ట్యాక్స్ వసూలు చేయకూడదు. ఒక పాన్ కింద ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటే ఫాలో అవ్వాలి, ఎయిదర్ కాంపోజిషన్ స్కీమ్ ఆర్ నార్మల్ స్కీమ్. ఒకటి ఇందులో ఒకటి అందులో కాదు. అలాగే ఏమన్నా సరే తేడాలు నువ్వు సరిగ్గా ఇర్రెగ్యులర్ అవైలమెంట్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్ కింద నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తే నీ మీద ప్రాపర్ ఆఫీసర్ ఏం చేస్తాడు, పెనాల్టీ ఇంపోజ్ చేస్తాడు, అంతే. ఇప్పుడు దాకా మాట్లాడుకున్నది. ఇప్పుడు మనం అఫీషియల్ ఎంట్రీ ఇస్తున్నాం కాంపోజిషన్ చాప్టర్లోకి. సో కాంపోజిషన్ చాప్టర్లో మనకి ఏం చెప్తాడంటే, ఏది అగ్రిగేట్ టర్న్ ఓవర్ కనుక ప్రీవియస్ ఇయర్లో 150 lakhs దాటితే నువ్వు కాంపోజిషన్ స్కీమ్లో ఇన్ఎలిజిబుల్. ఎప్పుడు నువ్వు కనుక మ్యానుఫ్యాక్చరరు, ట్రేడరు, సప్లై ఆఫ్ ఫుడ్ సర్వీస్ అయి ఉంటాయి, అప్పుడు వాడికి చెప్తున్న లిమిట్స్ అవి. అలా కాకుండా ఇప్పుడు నువ్వు ఒకవేళ ఈ స్పెసిఫైడ్ 8 కేటగిరీ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో నువ్వు ఉంటే అప్పుడు నీ లిమిట్ అనేది 150 lakhs నుంచి 75 lakhs తగ్గించేస్తాం. ఓకే, అంతేనా. నువ్వు మ్యానుఫ్యాక్చరరు, ట్రేడరు, ఫుడ్ సర్వీస్ సప్లయర్ కాకుండా నువ్వు ఇంకే సర్వీస్ అన్నా ప్రొవైడ్ చేసుకుంటే చేసుకోవచ్చు సెక్షన్ 10 సబ్సెక్షన్ 1లో. బట్ దాది ఎంత దాటకూడదు, నీ యొక్క టోటల్ టర్న్ ఓవర్లో 10% దాటి ఉండకూడదు ప్రీవియస్ ఇయర్లో, ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్.
ఓకే. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? లేదు. నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ 10(2)(a) ఏం చెప్తుందంటే ఎవరికి మ్యానుఫ్యాక్చరర్, ట్రేడర్ అండ్ ఎనీ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళకి లిమిట్ అని చెప్తుంది. అగ్రిగేట్ టర్నోవర్ ప్రీవియస్ ఇయర్‌లో 50 లాక్స్ దాటి ఉండకూడదు. ఇప్పుడు నీకు నేను అడిగే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే నిన్ని వాట్ ఈజ్ అగ్రిగేట్ టర్నోవర్? అగ్రిగేట్ టర్నోవర్ నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు? అంటే ఓల్డ్ పేపర్స్‌లో అగ్రిగేట్ టర్నోవర్ మీదే క్వెషన్ అడిగాడు. ఓకే. అది చేద్దాం. ఇంకేమన్నా ఉందా మనం తీసుకెళ్ళే ముందు? ఫస్ట్ ఓకే. ఇదొక్కటి కూడా ఉంది. ఈ 2 లైన్స్ నేర్చేసుకొని అప్పుడు మనం అగ్రిగేట్ టర్నోవర్‌లోకి వెళ్ళిపోయి దాని మీద క్వెషన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ? ఇక్కడ చూడు. మ్యానుఫ్యాక్చరరు. మ్యానుఫ్యాక్చరర్‌కైతే టోటల్ టర్నోవర్ మీద 1% అనేది కాంపోజిషన్ స్కీమ్‌లో గనుక నువ్వుంటే, నీ యొక్క టోటల్ టర్నోవర్ మీద 1% జీఎస్టీ పే చేయి అంటాడు. అప్పుడు అందులో ఆ 1%లో 0.5% సీజీఎస్టీ, 0.5% ఎస్జీఎస్టీ. అదే చెప్తున్నాడు 1% ఏది ఒకసారి మ్యానుఫ్యాక్చర్ కనుక అయితే 1% ఆన్ టోటల్ టర్నోవర్ మీద. ఇప్పుడు ఒకవేళ నువ్వు ట్రేడర్ అయితే నువ్వు ట్యాక్సిబుల్ టర్నోవర్ మీద కట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంటు? నువ్వు ట్రేడర్ అయితే ట్యాక్సిబుల్ టర్నోవర్ మీద కట్టాలి. నువ్వు ట్రేడర్ అయినా లేదంటే నువ్వు ఈ సెక్షన్ 10(1)లో ఉండి నువ్వు ఇది మ్యానుఫ్యాక్చర్, ట్రేడర్, ఫుడ్ సర్వీస్ కాకుండా నువ్వు ఇంకే సర్వీస్ అయినా ప్రొవైడ్ చేసినా సరే అప్పుడు కూడా నువ్వు ఎంత కట్టాలంటే 1% కట్టాలి ట్యాక్స్. దేని మీద? ట్యాక్సిబుల్ టర్నోవర్. మ్యానుఫ్యాక్చర్ అయితే దేని మీద? టోటల్ టర్నోవర్. మ్యానుఫ్యాక్చర్ ఏమో టోటల్ టర్నోవర్ మీద కడుతున్నాడు. ట్రేడర్ అయితే ట్యాక్సిబుల్ టర్నోవర్ మీద కడుతున్నాడు. వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడా? వీడైతే ఏం చేయాలి? వీడు కూడా మళ్ళీ టోటల్ టర్నోవర్ మీద కట్టాలి. ఎంత? 5%. 0.5% సీజీఎస్టీ, 0.5% ఎస్జీఎస్టీ. అదనమాట. ఓకే. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో అదే చెప్పాడు. నెక్స్ట్ ఏంటంటే ఇది సెక్షన్ 10(2)(a). సెక్షన్ 10(2)(aలో ఏం చెప్తాడంటే 3% సీజీఎస్టీ, 3% ఎస్జీఎస్టీ అట టోటల్ టర్నోవర్ మీద. అంటే మనకి ట్యాక్సిబుల్ టర్నోవర్ ఎక్కడొచ్చింది? ఓన్లీ ట్రేడర్ పాయింట్‌లోనే అండ్ ఎనీ సర్వీస్ ప్రొవైడర్‌లో ట్యాక్సిబుల్ టర్నోవర్ వచ్చింది. ఇక్కడ కూడా టర్నోవర్ అంటున్నాడు. పైన ఏమన్నాం? అగ్రిగేట్ టర్నోవర్ అన్నాం. ఇక్కడేంటి? ట్యాక్సిబుల్ టర్నోవర్ అంటున్నాం. ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అగ్రిగేటెడ్ టర్నోవర్ అండ్ ఇది ఈ టర్నోవర్ అనేది ఏంటంటే ఆహ్, ట్యాక్స్ పేయబుల్ టర్నోవర్ అనుకో మాట్లాడతాం. ఓకేనా? ట్యాక్స్ పేయబుల్ టర్నోవర్. ఈ 2 డిఫరెంట్. నేను చెప్తాను. ఐ విల్ టేక్ యూ. ట్యాక్స్ పేయబుల్ టర్నోవర్ అది సెపరేట్. ఇంకేం మాట్లాడతారంటే ఒకవేళ కొన్ని నోటిఫైడ్ గూడ్స్ అంటూ కొన్ని ఉన్నాయంట. అవి గనక మ్యానుఫ్యాక్చరర్ గనక ప్రొడ్యూస్ చేస్తే వాడు కాంపోజిషన్ స్కీమ్ కింద ఇనెలిజిబులు. వాడు కాంపోజిషన్ స్కీమ్‌ను ఆప్ట్ చేసుకోలేడు. బట్ ట్రేడర్ ఇదే నోటిఫైడ్ గూడ్స్‌లో ఒక ట్రేడర్ గనుక బిజినెస్ చేసాడనుకో ఆడికి మళ్ళీ ఎలిజిబులే కాంపోజిషన్ స్కీమ్‌లో. ఓకేనా? ఒక నోటిఫైడ్ గూడ్స్ అండ్ సప్లయర్ ఆఫ్ నోటిఫైడ్ సర్వీసెస్ కెనాట్ ఆప్ట్ సెక్షన్ 10(2)(a). ఏంటి? నేను చెప్తున్నాను ఒక నోటిఫైడ్ గూడ్స్ కానీ సప్లయర్ ఆఫ్ నోటిఫైడ్ సర్వీసెస్ కానీ ఉంటే ఆడు మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటే వాడు ఇన్ఎలిజిబుల్. దేని కింద? కాంపోజిషన్ స్కీమ్ కింద సెక్షన్ 10(2)(a)లో. అవేంటంట నోటిఫైడ్ గూడ్స్ అంటే పాన్ మసాలా, టొబాకో ప్రొడక్ట్స్, ఐస్ క్రీమ్, ఎడిబుల్ ఐస్. ఎడిబుల్ ఐస్ అంటే ఏంటి చెప్పు? ఐస్ ఫర్ ఇప్పుడు ఫ్రీజ్ చేస్తడానికి పెద్ద పెద్ద చేపలు అది ఫ్రీజ్ చేయడానికి పెద్ద పెద్ద ఐస్ ఉంటుంది కదా, అదే ఎడిబుల్ ఐస్ అనుకుంటా. నెక్స్ట్ ఏంటంటే ఏరియేటెడ్ వాటర్స్. ఏరియేటెడ్ వాటర్స్ అంటే కూల్ డ్రింక్స్లో సోడాస్లో గట్ట ఏముంటుంది? కిల్నీ సోడా, కూల్ డ్రింక్స్, పెప్సీ అందులో కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫుల్గా నింపేది. దాన్నే ఏరియేటెడ్ వాటర్స్ అంటాం. బ్రిక్స్, రూఫింగ్ టైల్స్. బ్రిక్స్ అంటే నార్మల్గా తెలుసు. రూఫింగ్ టైల్స్ అంటే ఏంటి? పైన పెంకుటిల్లు కట్ట పైన చిన్న చిన్న పెంకులు ఉంటాయి కదా అవి. ఇవన్నీ కూడా నోటిఫైడ్ గూడ్స్. మ్యానుఫ్యాక్చర్ అయితే ఇన్ఎలిజిబుల్ టు ఆప్ట్ కాంపోజిషన్ స్కీమ్. ఒకవేళ నువ్వు ట్రేడర్ అయితే నువ్వు ఎలిజిబుల్. ఓకే. ఇంకేమైనా ఉందా? ఇక్కడ ఒక కోడ్ ఇచ్చాడు. S9 RCM అనేవి ఇది సెక్షన్ 10(1)లో ఉన్న వాళ్ళకైతే S9 RCM అనేది ఇన్ఎలిజిబుల్. S9 RCMలో ఉన్న వాళ్ళకి కాంపోజిషన్ స్కీమ్ కింద రారు. ఇంకోటి 89 RCM కింద ఉన్న వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ కింద రారు. ఓకే. ఆ 9 RCM ఏంటి? S9 RCM ఏంటి? వెళ్దాం. దానికన్నా ముందు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అగ్రిగేట్ టర్నోవర్, టోటల్ ట్యాక్సిబుల్ టర్నోవర్ ఏంటో తెలుసుకుందాం. ఓకే. వెయిట్. ఒక్క క్షణం. ఇక్కడ అగ్రిగేటెడ్ టర్నోవర్ దానికి వెళ్ళక ముందు ఇక్కడ ఒక పాయింట్ నేను వెంటనే చదివించలేదు, మిస్ అయిపోయాను. ఇక్కడ ఏంటంటే ఏముంది ఇక్కడ?
మ్యానుఫ్యాక్చరర్, ట్రేడరు, సప్లై ఆఫ్ ఫుడ్ సర్వీస్ గానీ, ఇంకో అది కాకుండా మిగిలిన ఏ సర్వీస్ అన్నా ప్రొవైడ్ చేసినా కూడా ఏం చెప్తున్నాడు? 10% ఆఫ్ ద టర్నోవర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఆర్ 5,00,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అన్నాడు కదా! అక్కడ దానికి రిలేటెడ్ ఒక కండిషన్ ఇక్కడ చెప్తున్నాడనమాట. పర్సన్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ క్యాన్ ప్రొవైడ్ సర్వీస్ అప్ టు 10% ఆఫ్ ద టర్నోవర్. దానికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, అది స్టేట్ వైస్ క్యాలిక్యులేట్ చేయాలి. అంతే కదా! ఇప్పుడు ఇండియాలో చాలా స్టేట్స్ ఉంటాయి. మొత్తం ఇండియాలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇయన్నిట్లికి కలిపి టోటల్ టర్నోవర్ తీసేసుకొని, ఈ టోటల్ టర్నోవర్ మీద 10% చేయడం కాదు. ఈచ్ స్టేట్‌కి సెపరేట్‌గా కట్టాలి 10%. ఇక్కడ 20,00,000 మీద 10% అలా. ఇది 10% ఆర్ 5,00,000 విచ్ ఎవర్ ఈజ్ హైయర్. అది స్టేట్ వైస్ లెక్కెట్టాలని చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? అలా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్ని ఏది 10% ఆఫ్ ద టర్నోవర్ ఆర్ 5,00,000 విచ్ ఎవర్ ఈజ్ హైయరే తీసుకోవాలి. కానీ అందులో కొన్ని తీసుకోకూడదంట. ఏంటి? exempted service by way of extending deposits, loans, advances so far as the consideration is represented by way of interest or discount shall not be taken into account. అంతే కదా, ఇంట్రెస్ట్ డిస్కౌంట్ అనేది నువ్వు అందులో తీసుకురాకూడదు. ఇప్పుడు వీళ్ళకి ఈ 10% లేదా 5,00,000 ఉన్న వాళ్ళకి రేట్ ఎంత అప్లికబుల్? 1% ఆఫ్ ద ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్. ఇది ఇంపార్టెంట్. ఇందాక అదే చెప్పాను కదా, ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్. ఇక్కడ ఇక్కడ ఎనీ సర్వీస్ ప్రొవైడర్ ఉన్న వాళ్ళకి ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ మీద 1% కడతాం. అంటే 0.5% సిజిఎస్టీ, 0.5% ఎస్జిఎస్టీ. సో ఇక్కడతో మనకి పేరా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోదాం. అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్కి ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్కి డిఫరెన్స్ ఏంటి? అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్లో మొత్తం అన్నీ తీసేసుకో. ఏమేమి తీసేసుకోవాలి? నువ్వు గనక ఎగ్జెంప్టెడ్ అయినా సరే, నువ్వు ఏ సప్లైస్ ప్రొవైడ్ చేస్తున్నావు? ఎగ్జెంప్టెడ్ సప్లైస్, ట్యాక్సిబుల్ సప్లైస్ అయినా, ఎగ్జెంప్టెడ్ సప్లైస్ అయినా, నువ్వు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నా సరే, ఆల్ ద పర్సన్స్ విత్ సేమ్ పాన్ బట్ వుడ్ ఎక్స్క్లూడ్, ఏం ఎక్స్క్లూడ్ చేయమంటున్నాడు? ఇన్వర్డ్ సప్లైస్ అంటారు. ఆర్సీఎం అనేది మైనస్ చేసే, యాజ్ వెల్ యాజ్ జిఎస్టీ గ్రూప్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ క్యాలిక్యులేటింగ్ అగ్రిగేటెడ్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది అగ్రిగేటెడ్ ఇన్కమ్లోకి రాదు. బట్ యాజ్ వెల్ యాజ్ టర్న్ ఓవర్ ఇన్ aggregate turnover as well as turnover in a state or union territory applicable only for composition scheme but not for registration. ఈ ఇంట్రెస్ట్ అనేది ఎందులో మైనస్ చేస్తాం? అది కాంపోజిషన్ స్కీమ్లో. ఇది ఏంది? ఇంట్రెస్ట్ ఇన్కమ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ కోసమే తీస్తాం. అదే రిజిస్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే. దీంట్లో మనం ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్లో ప్రీ రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్ విల్ బీ ఇంక్లూడెడ్. అది నేను చెప్తా, ఒకసారి ఆగు. ఇక్కడ నీకు ఏం చెప్పాను? నువ్వేం ప్రొవైడ్ చేస్తున్నావట? ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ ప్రొవైడ్ చేయొచ్చు, ఎగ్జెంప్టెడ్ ప్రొవైడ్ చేయొచ్చు, ఓకే, ఎక్స్పోర్ట్స్ కూడా తీసుకో. మనం ఏం తీసుకోవద్దు అంటున్నాడు? ఆర్సీఎంలో ఏమైనా ప్రొవైడ్ చేస్తే అది మైనస్ చేసే, అలాగే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏమైనా ఉంటే మైనస్ చేసే అని చెప్పాడు. మళ్ళీ ఏం తీసుకుంటున్నాడు? ప్రీ రిజిస్ట్రేషన్ అంటూ ఏమైనా చేస్తే ఏముంటుంది? ప్రీ రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్ ఏమైనా ఉంటే అది మళ్ళీ యాడ్ చేసుకో. ఓకే, అది. దీంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయి క్వశ్చన్స్లో, అవి కూడా ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన రెండు ఏంటంటే, ఇది అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్లో ఇంకోటి ఏంటంటే, మనోడు ఏం చేసామంటే ఇండియాలో చైనా నుంచి ఏదో లోడ్ తీసుకొని అదే గూడ్స్ కొనుక్కొని ఇండియాకి రాకుండానే మనం ఏం చేసామంటే యూకేకి అమ్మేసాం. చైనాలో కొన్నాం, యూకేకి అమ్మేసాం. అదేమైనా ఇండియాకి వచ్చిందా? రాలేదు కదా. అవి కూడా ఏమి టోటల్ అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ అవ్వకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఫుల్లీ ఇగ్నోర్ చేయాల్సింది ఏంటి? ఇలా హై సీల్స్లో ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఏంటంటే హై సీల్స్లోనే మనకి ఎక్కడి నుంచో వేరే కంట్రీ నుంచి మనకు లోడ్ వస్తుంది. మనం ఏం చేసామంటే, నేను వెళ్ళి అది పోర్ట్కి వెళ్ళి క్లియర్ చేసుకుని అప్పుడు నేను నాది అనిపించుకోవాలి. నేనేం చేశానంటే హై సీస్లో ఉండగానే ఇండియాలో ఒక లోకల్ వెండర్కి కనెక్ట్ అయ్యి నేను ఆడికి అమ్మేసాను లోడ్ అంతా. అమ్మేసినప్పుడు ఇప్పుడు దాని మీద అది కూడా మనం ఏం చేయాలి? ఇగ్నోర్ చేయాలి. దాని యొక్క అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ కూడా మనం తీసుకోకూడదు. ఓకేనా? ట్యాక్సిబుల్ సప్లైస్, ఎగ్జెంప్టెడ్ సప్లైస్, ఎక్స్పోర్ట్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆర్సీఎం, ఇంట్రెస్ట్ ఎటువంటి ఎక్స్క్లూడ్ చేయాలి. ప్రీ రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్ అన్నది దీనికి మాత్రం తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఇంకోటి దాన్ని మాట్లాడతాం, ఆ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ దీనికి అర్థం చేసుకో, దాని తర్వాత అక్కడ తీసుకెళ్తా. దీని మీద క్వశ్చన్ చూద్దా. ఇక్కడ ఏంటంటే ఇది ఎప్పుడు క్వశ్చన్? ఎంటీపీ సెప్టెంబర్ 23లో అడిగాడు. ఏం అడుగుతున్నాడు? కంప్యూట్ ద అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ అంత అడుగుతున్నాడు. ఇంట్రెస్టెడ్ సప్లైస్ ఇచ్చాడా? 40 + 15 lakhs ఎంత? 55 lakhs.
ఇంటర్ స్టేట్ సప్లైస్ తీసుకుంటాం, అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ కోసం తీసుకుంటాం. ఇంటర్ స్టేట్ సప్లైస్ కూడా అదేంటట జీరో రేటెడ్ సప్లైస్ అట, ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేసావు అప్పుడు ఎంత 30 + 10 40 lakhs తీసుకో. సప్లై ఆఫ్ గూడ్స్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ చైనా డైరెక్ట్లీ ఫ్రమ్ చైనా టు యూకే వితౌట్ సచ్ గూడ్స్ ఎంటరింగ్ ఇన్ టు ఇండియా. చైనా నుంచి కొనుక్కున్నాను, అక్కడి నుంచి అక్కడే యూకేలోకి అమ్మేశాను, అవన్నీ ఇంటికి వచ్చాయా, అవన్నీ తీసుకుంటా అంటే ఇగ్నోర్, యూ షుడ్ నాట్ టేక్. ఆ తర్వాత ఏంటి, సప్లై ఆఫ్ గుడ్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూకే నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, బట్ హై సీస్లో మనం ఏం చేసాం, లోకల్ వెండర్కి అమ్మేసాం. ఇప్పుడు దీని మీద ఎంత ఐసీస్లో అమ్మేస్తే ఎంత 5.5 6 lakhs. సప్లై ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూకే ఇన్ హైసీస్ టు లోకల్ వెండర్, ఇదేమైనా తీసుకుంటుంటే తీసుకో. నీకు అదే చెప్పా, హైసీస్లో జరిగిపోయిన ట్రాన్సాక్షన్, ఇండియాకి ఏం రాలేదు కాబట్టి ఇది కూడా అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్లో తీసుకోం. సో ఇప్పుడు ఏం తీసుకుంటాం, ఇక్కడ 55 40 55 40 అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా, అంతే చేస్తే ఎంత వచ్చింది టోటల్ 95 lakhs. 95 lakhs. సో ఆన్సర్ ఈస్ అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ 95 lakhs. ఓకే నెక్స్ట్ ఇది ఒకసారి చూడు, ఈడేం అడుగుతున్నాడు ఇందులో, ఇది వేర్లే కాంపోజిషన్ స్కీమ్, అది తర్వాత చేద్దాం. సేమ్ ఇప్పుడు చేసిన దాని మీద ఇప్పుడు అడిగేది క్వశ్చన్ ఆర్టీపీ మే 22లో అడిగేది క్వశ్చన్ అయిపోయింది, ఆల్రెడీ చేస్తుందిలే. నెక్స్ట్ ఏంటంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. ఇది మిస్టర్ రేనా అనేది ఇక్కడ కూడా ఏమడుగుతుంది, అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ ఫర్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రొవైడెడ్ హెర్ అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ వాజ్ 24 lakhs. లాస్ట్ ఇయర్లో 24 lakhs ఉందంటే ఎవరిదో, రేనా కన్సల్టెన్సీ. ఇప్పుడు చేస్తున్న పనులు ఏంటంట, సప్లై ఆఫ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ 5 lakhs per annum. కన్సల్టెన్సీ సర్వీసెస్ ఓకే, ట్యాక్సిబుల్ అయినా ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ అయినా సరే మనం తీసుకుంటాం. సో 5 lakhs తీసుకో. నెక్స్ట్ ఏంటి, అకౌంటింగ్ సర్వీస్ చేసినప్పుడు 2 lakhs యాడ్ చేసే 5 lakhs 2 lakhs. నెక్స్ట్ ఏం చెప్తున్నావు, ఇమూల్ ప్రాపర్టీ రెంటెడ్ అవుట్ ఫర్ రెసిడెన్షియల్ పర్పసెస్ ఎంత, అది కూడా ఒక విధమైన సర్వీసెస్ కదా, ట్యాక్సిబుల్ ఎగ్జామ్టెడ్ ఎక్స్పోర్ట్ ఇవన్నీ తీసేసుకుంటాం. సో 10,000 into 12 months ఎంత 1,20,000. నెక్స్ట్ ఏంటి, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఏ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తుంది 1 time అంట, ఇది 50,000 ఒకటే అంటే 0.5. ఓకే నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ టు ఏ క్లయింట్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ 50,000 per month. అవుట్ సైడ్ ఇండియాలో అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ అది కూడా తీసుకుంటాం. 50,000 per month అంటే ఇయర్కి ఎంత 6 lakhs. సర్వీసెస్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ లాయర్ ఫర్ 1 lakh. ఇది నీవు రివర్స్ ఛార్జ్ మెకానిజం తెలిస్తేనే కానీ ఆర్సీఎంలో ఇది తెలియదు, ఎందుకంటే లాయర్ ప్రొవైడ్ చేసిన లాయర్ దగ్గర మనం ఏమైనా సర్వీసెస్ తీసుకున్నాం అనుకో, అది రివర్స్ ఛార్జ్ మెకానిజం మనమే పే చేయాలి. ఇటువంటి దాన్ని మనం అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్లో తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. సో యూ విల్ ఇగ్నోర్. సో ఇప్పుడు ఎంత వచ్చింది, ఎంత యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 14,70,000 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ మనం వెళ్ళిపోతే ఎక్కడుంది, ఇది ఇంపార్టెంట్ చూడు. రాజేష్ డైనమిక్స్ అనేవాడు ఒకడు ఉన్నాడు రా, వీడు ఏం చేస్తున్నాడట, ఇందులో మనల్ని ఏమడుగుతున్నాడు, డిటర్మైన్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ అడుగుతున్నాడు. ఇక్కడ కూడా పెట్రోల్ సప్లై ఆఫ్ పెట్రోల్ అట్ చెన్నైలో నువ్వు ఏం చేసావు, పెట్రోల్ సప్లై చేసావు ఎంత 18 lakhs యాడ్ చేసుకో, యాడ్. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఇన్వర్ట్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఈజ్ పేబుల్ రివర్స్ ఛార్జెస్ బేసిస్ అనేది ఆర్సీఎంలో రాదు, అదే ఏం రాదు, ఎందులో రాదు, అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్లో రాదు. సప్లై ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అట్ చెన్నై తమిళనాడు, అది ఒక సప్లై చేసుకున్నాం, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అట్ చెన్నై, అది కూడా యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి నువ్వు మూవ్మెంట్ చేసావు అనుకో, అది కూడా సప్లై, ఎందుకంటే సప్లై డెఫినేషన్లో 7(1)(c)లో ఏం మాట్లాడుతున్నాడు, డ్రిప్లో ట్రాన్సాక్షన్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్లో డిస్పోజల్ ఆఫ్ ఏమని చెప్తున్నాడు, ఆర్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడింగ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ కూడా, అది కూడా సప్లైయే. సో ఇదేమవుతుంది, వాల్యూ ఆఫ్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ చెన్నై తమిళనాడు టు బెంగళూరు కర్ణాటక వితౌట్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్. నువ్వు కన్సిడరేషన్ పే చేసినా చేయకపోయినా అది ఏంటి, ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ కింద, అది కూడా యాడ్ చేసుకుంటా. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ సప్లైస్ అట్ మణిపూర్ బ్రాంచ్, ఇదేంది మణిపూర్ బ్రాంచ్, మనం ఎక్కడ ఉన్నాం, చెన్నైలో ఉన్నాం. మనం ఏం చేసాం ఉంటాం, ట్యాక్సిబుల్ సప్లైస్ చేసామంట, ఇక్కడ మణిపూర్ బ్రాంచ్ అంటే వేరే స్టేట్కి చేసేసావు, ఇంటర్ స్టేట్. ఇది నీకేం చెప్పాను, కాంపోజిషన్ స్కీమ్లో నువ్వు ఇంటర్ స్టేట్ సప్లై చేయకూడదు, అది గూడ్స్ అయినా సర్వీసెస్ అయినా ఇంటర్ స్టేట్ దాటితే ఇది ఇన్ఎలిజిబుల్, అసలు కాంపోజిషన్ స్కీమ్ కింద రాదు. ఓకే, ఇది కూడా అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్లో తీసుకుంటాం. సో ఇది కూడా యాడ్ చేసేస్తే ఎంత వచ్చింది, 33 lakhs టోటల్ వచ్చింది. అయితే వాడు మనతో ఆర్గ్యూ చేస్తున్నాడట, ఏమని, ఇట్ ఆర్గ్యూస్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఏ ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ క్రాసింగ్ థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 40 lakhs.
ఈ 40 లాక్స్ అన్న పాయింట్ ఎక్కడ? ఎంఎంటీఎన్, యూ స్టాంపు గూడ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది కాకుండా మిగిలిన అందరూ కూడా 40 లాక్స్ గూడ్స్ ప్రొవైడ్ చేస్తాయి. అయితే వీడు ఆ 40 లాక్స్ కన్నా దాటలేదు కాబట్టి ఇప్పుడు టోటల్ అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ వీడికి రిజిస్ట్రేషన్ అక్కర్లేదని చెప్పి వాదిస్తున్నాడు వీడు. అయితే అయితే మనం ఏం చెప్తాం? ఎప్పుడైతే మణిపూర్ అన్నది ఎక్కడ ఉంది? మణిపూర్ ఎంఎంటీఎన్లో ఉంది కాబట్టి వీడు టర్న్ ఓవర్ ఎంత? 40 లాక్స్ తీసుకోవాలా, 10 లాక్స్ తీసుకోవాలా? 10 లాక్సే. 10 లాక్స్ దాటిపోయింది కాబట్టి వీడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు కాంపోజిషన్ స్కీమ్లో రిజిస్టర్ అవ్వాలా, లేకపోతే ఇందులో రిజిస్టర్ అవ్వాలా అంటే ఎలా చెప్తావు? కాంపోజిషన్ స్కీమ్ కింద వీడు ఇన్ఎలిజిబుల్. ఎందుకంటే వీడు ఇంటర్ స్టేట్ సప్లైస్ చేసాడు ఇక్కడ. వీడిది ఏ ఊరు? చెన్నై. చెన్నై నుంచి నువ్వు ఎక్కడ చేసావు? మణిపూర్. ఇంటర్ స్టేట్ సప్లై చేసినప్పుడు ఇంకా నీకు కాంపోజిషన్ స్కీమ్ అనేది రాదు. అదే చెప్తాడు చూడు, నీకు థ్రెషోల్డ్ లిమిట్ 10 లాక్స్, నువ్వు ఇంటర్ స్టేట్ సప్లైస్ చేసావు కాబట్టి నీకు ఖచ్చితంగా కాంపోజిషన్ స్కీమ్ అనేది నాట్ లైబుల్ టు రిజిస్టర్డ్. మణిపూర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ ఫస్ట్లీ. దానికి అసలు కాంపోజిషన్ స్కీమ్ కింద ఇన్ఎలిజిబుల్ రా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? ఇంకోటి ఏంటంటే వాడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఇక్కడ చూడు, వాల్యూ ఆఫ్ ఇన్వర్ట్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఈజ్ పేబుల్ ఆన్ రివర్స్ ఛార్జ్ బేసిస్. ఎవడైనా సరే రివర్స్ ఛార్జ్ బేసిస్లో చేయాలంటే కాడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. అండ్ ఆడు కంపల్సరీ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అండర్ సెక్షన్ 24 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టర్న్ ఓవర్ ఈజ్ లైబుల్ టు పే జిఎస్టీ ఆన్ ట్యాక్స్ ఆన్ ఇన్వర్ట్ సప్లైస్ అండర్ రివర్స్ ఛార్జ్ అండ్ ఇట్ ఆల్సో మేక్స్ ఇంటర్ స్టేట్ ట్యాక్సిబుల్ సప్లైస్. ఒకటి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఉన్నావు కాబట్టి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్ స్టేట్ సప్లైస్ కూడా చేయించావు. దాన్ని బట్టి నువ్వు రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్కి, అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ ఆల్ ఇండియా బేసిసా లేదంటే స్టేట్ బేసిసా? ఆల్ ఇండియా బేసిస్. అది అది బాగా హైలైట్ అనమాట. అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ ఎప్పుడు కూడా ఆల్ ఇండియా బేసిస్ చేయాలి. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 13. ఇది ప్రీవియస్ ఇయర్ జూలై 20 ఎప్పుడు అడిగాడు? ఇది జూలై 21లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏమడుగుతుందంటే అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ కనుక్కోమన్నాడు. ఇక్కడ కూడా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ డైరెక్ట్గా వెళ్ళిపోతాను చూడు. ఇది ఏంటంటే ఒక ప్రొప్రైటరీ ఫర్మరా. ఆల్సో ఒక వ్యక్తి, జెడ్ అనే వ్యక్తి ఒక ప్రొప్రైటరీ ఫర్మ్ పెట్టుకున్నాడు, అలాగే ఒక కంపెనీ కూడా పెట్టుకున్నాడు. బాగా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇందులో ఈ ఒక్క పాయింట్, సప్లైస్ ఆఫ్ ట్యాక్సిబుల్ గూడ్స్ బై ఆడేమడిగాడు మనల్ని? అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ ఎంత అని అడుగుతాడు. ఓకే, అయితే ఈ వ్యక్తికి సప్లైస్ ఆఫ్ ట్యాక్సిబుల్ గూడ్స్ బై ద వన్ మ్యాన్ కంపెనీ సెటప్ ఇన్ హిజ్ నేమ్. వాడి పేరు మీద ఒక కంపెనీ పెట్టుకున్నాడు. ఇదేంటి? ప్రొప్రైటరీ ఫర్మ్. ప్రొప్రైటరీ ఫర్మ్ సెపరేట్గా, కంపెనీ సెపరేట్గా ట్రీట్ చేయాలి. అది ఒక్కటే మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఇది ఈ అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్లో రాకూడదు. దీన్ని సెపరేట్గా కంపెనీ కింద పెట్టుకొని కంపెనీలో దీన్ని అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ తీసుకొని అక్కడ ఎంత 2.7 రాసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? మిగిలినంత చూస్తే మిగిలినంత ఏముండదు. సో ట్యాక్సిబుల్ గుడ్స్ చేసో యాడ్ చేసుకో. ఈఓయు అంటే ఏంటి? ఈ సెజ్లో ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నావు, యాడ్ చేసేయి. ఎక్స్పోర్ట్ చేసో యాడ్ చేసేయి. ఎగ్జిమ్ సప్లైస్ యాడ్ చేసేయి. నెక్స్ట్ నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ యాడ్ చేసేస్తావు. ఇదేంటి? సప్లైస్ టు ట్యాక్సిబుల్. ఇది అయితే సెపరేట్ చేయాలి. వాల్యూ ఆఫ్ సప్లైస్, రివర్స్ ఛార్జ్ మెకానిజం కూడా ఇగ్నోర్. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే ఇవన్నీ యాడ్ చేస్తే 43.7 నుంచి 2.7 తీసేయి 41 వస్తుంది ఆన్సర్. సో అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ 41. ఇది ప్రొపరేటరీ ఫర్మ్కి అయితే. ఇప్పుడు కంపెనీకి అయితే 2.7 అవుతుంది. అంతే ఆన్సర్. అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ కదా మనం కనుక్కోమని కొనేసుకున్నాం, అయిపోయి. ఇక్కడ అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ ఉందా, ఇది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉంది. ఇక్కడ కానీ ట్విస్ట్ చేస్తే మనం ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ ఏం చెప్తాడంటే అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ అనేది ఆల్ ఓవర్ ఇండియా బేసిస్ మీద చేస్తాం. అదే నువ్వు ఎప్పుడైనా జిఎస్టీ పే చేయాలి. ఇప్పుడు ఏంది? మ్యానుఫ్యాక్చరర్కి ఎంతని చెప్పావు? 1% ట్యాక్స్. అదే రెస్టారెంట్ ప్రొవైడర్కి అయితే 5% అని చెప్పావు. వాళ్ళకి ఎలా బేస్ మీద నువ్వు అమౌంట్ పే చేయాలి కదా. అది టోటల్ టర్న్ ఓవర్, ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ అన్నాడు. అయితే అక్కడ ఎప్పుడైతే జిఎస్టీ పే చేస్తావో అక్కడ ఇది అసలు ఒక వ్యక్తికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మాట్లాడేది అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్. అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ ఏమో ఇండియా వైజ్, ఆల్ ఇండియా బేసిస్ మీద. ఇదైతే ఏంటి? స్టేట్ వైజ్. ఇక్కడ 10% ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఇస్ హైయర్ అన్నావు కదా, అది అక్కడ కూడా స్టేట్ వైజే. ఇక్కడ మా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రీ రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్. ఏం చెప్తున్నాడు? అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్లో ప్రీ రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్ అనేది యాడ్ చేయాలి.
ఇక్కడేంటి నువ్వు ఎప్పుడైతే జీఎస్టీ పేమెంట్కి వెళ్తున్నావు అప్పుడు ప్రీ రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్ మాత్రం ఎక్స్క్లూడ్ చేయమని చెప్తున్నాడు. నార్మల్గా 10% ఆర్ 5 ల్యాక్స్లో కూడా అక్కడ కూడా ఇంక్లూడ్ చేయమన్నాడు. ఎక్కడ ఒకే ఒక్క చోట ఎక్స్క్లూడ్ చేయమన్నది ఎక్కడంటే జీఎస్టీ పేమెంట్ దగ్గర మాత్రం ఎక్స్క్లూడ్ చేయమన్నాడు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ట్యాక్సిబుల్ సప్లైస్, ఎగ్జామ్టెడ్ సప్లైస్, ఇంట్రెస్ట్ రేట్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ అన్నిటికీ ఒకటే ఉంటాయి. అసలు నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ వీటి మీద, నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ అంటే ఏంటి? ఆల్కహాలు, పెట్రోలియం ప్రొడక్ట్స్ అవి అనమాట. వాటి మీద అసలు జిఎస్టీ ఉండదు, నాట్ అప్లికబుల్. ఎక్స్పోర్ట్స్ మీద మనం జిఎస్టీ పే చేయం. ఇంటర్ స్టేట్ సప్లైస్ మీద అక్కడ ఏమొస్తుంది? కాంపోజిషన్ స్కీమే ఉండదు అక్కడ. నెక్స్ట్ ఏంటి? ఇన్వర్స్ ఆర్సీఎం మీద కూడా ఆర్సీఎం మాత్రం ఎక్స్క్లూడ్ చేస్తాం అంతే. మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రీ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ అనేది ట్యాక్స్ జిఎస్టీ పేమెంట్లో మాత్రం ఏం చేయాలి? ఎక్స్క్లూడ్ చేయాలి. నార్మల్ అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ చోట మాత్రం తీసుకుంటాం. ఓకే, విత్ దిస్ లెట్స్ గో బ్యాక్ అండ్ సాల్వ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి చేస్తే నీకు బెటర్ క్లారిటీ వస్తుంది. ఇది స్టడీ మెటీరియల్ నుంచి 14th క్వశ్చన్. ఇక్కడ ఏమడుగుతాడంటే కంప్యూట్ ద ట్యాక్స్ పేయబుల్ బై ఎస్ అనేది అడుగుతున్నాడు. ఒకవేళ నువ్వు మ్యానుఫ్యాక్చర్ అయితే ఎలా చేస్తావు, ట్రేడర్ అయితే ఎలా చేస్తావు ట్యాక్స్ పేయబుల్. అడేం చెప్తున్నాడు? ఫస్ట్ క్వార్టర్లో ఇంట్రాస్టేట్ టర్న్ ఓవర్ ఇచ్చాడు. ఇదేంది ఇంట్రాస్టేట్ టర్న్ ఓవర్? వాడు ఏం చెప్తున్నాడు? వాడు మనకి సిన్స్ ద ప్రొడక్ట్ సప్లైడ్ బై హిమ్ వాజ్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ ఈ ఆప్టెడ్ రిజిస్ట్రేషన్ అంటారు కాంపోజిషన్ స్కీమ్. వాడు కాంపోజిషన్ స్కీమ్ కింద వస్తున్నాడు అంటే మనకేముంది? 50 lakhs ఒకటి, 150 lakhs ఒకటి. సో ఇక్కడ ఆబ్వియస్లీ వాడిది టర్న్ ఓవర్ 50 lakhs దాటించారు కాబట్టి సెక్షన్ 10(1) అనుకోవచ్చు మనం ఈజీగా. ఓకే, అయితే మనకేం తెలుసు? ట్యాక్సిబుల్ సప్లైస్లో ఇప్పుడు కూడా ప్రీ రిజిస్ట్రేషన్ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అది టోటల్ టర్న్ ఓవర్లో జిఎస్టీ పేమెంట్ కోసం అది ఎక్స్క్లూడ్ చేసేస్తాం. ఇప్పుడు టోటల్ టర్న్ ఓవర్ ఎంత ఉంది? ఏప్రిల్ ఏమో 20 lakhs ఉంది, ఇంకో క్వార్టర్లో ఏమో 100 lakhs. టోటల్గా రెండు కలిపితే ఎంత ఉంది? 120 lakhs. ఓకే, అయితే అప్ టు 20 lakhs వరకు ఎవడైనా సరే గూడ్స్ ప్రొవైడ్ చేసే, ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేసేవాడు ఎక్కడి వరకు? అప్ టు 20 lakhs వరకు వాడికి ఇది ఎంఎంటీఎన్ అయితే ఏంటి 10 lakhs. కానీ యూ స్టాంప్లో ఉన్న వాళ్ళకి 20 lakhs. ఇది స్టేట్ ఏమైనా ఇచ్చాడా? కేరళ అంట. కేరళ అంటే అదర్ దాన్ అది 40 lakhs కదా. ఇప్పుడు ఆప్షన్. సో నాకు ఈ క్వశ్చన్లో వచ్చిన డౌట్ ఏంటంటే మనకేం తెలుసు? ఈడేమన్నాడు ఇక్కడ? సిన్స్ ద ప్రొడక్ట్ సప్లైడ్ బై హిమ్ అన్నాడు. ప్రోడక్ట్ సప్లైడ్ బై హిమ్ అంటే ఏంటి? గూడ్స్లో మనకి ఎంఎంటీఎన్, యూ స్టాంప్. ఎంఎంటీఎన్ అయితే 10 lakhs, యూ స్టాంప్లో అయితే 20 lakhs, ఇంకా అదర్స్ అన్ని 40 lakhs రిజిస్ట్రేషన్. అది దాటినప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కదా. సో నేనేమనుకున్నా 40 lakhs కదా పెట్టుకోవాలి, కానీ ఈ 20 lakhs ఎలా పెట్టుకున్నాడు ప్రీ రిజిస్ట్రేషన్ అనేది నాకు అర్థం కాల. సో నేనేమనుకున్నా అంటే జనరల్గా తీసుకుని ఉంటాడు. జనరల్గా అయితే రిజిస్ట్రేషన్కి 20 lakhs అని చెప్పి అనుకుంటాడు కాబట్టి ఆ బేస్ మీద వెళ్ళాడని నా ఎగ్జామ్షన్. సో ఇక్కడ ఏం చేశాడు? 20 lakhs తీసుకున్నాడు ప్రీ రిజిస్ట్రేషన్. 120 lakhsలో 20 lakhs తీసేగా ప్రీ రిజిస్ట్రేషన్. నీకేం చెప్పాను? ఎప్పుడైతే జిఎస్టీ పేయబుల్ యొక్క టర్న్ ఓవర్లో ప్రీ రిజిస్ట్రేషన్ది ఎక్స్క్లూడ్ చేసేయాలి. అది తీసేగా మిగిలింది ఎంత ఉంది? 100 lakhs. ఈ 100 lakhs మీద ఇప్పుడు ఏంటి? వాడు మ్యానుఫ్యాక్చరర్ అంటే ఏం చేయాలి? టోటల్ టర్న్ ఓవర్ మీద కట్టాలి. సో ఆడేమన్నాడు? ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఏమైనా మైనస్ చేస్తావా? చెయ్యం. టోటల్ టర్న్ ఓవర్ మీద కట్టాలి కాబట్టి దీని మీద మ్యానుఫ్యాక్చర్కి 1% అంటే 0.5%, 0.5%, 50,000. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ట్రేడర్ అయితే దీన్ని ఎలా చేస్తాడో, మొత్తం టోటల్ 120 lakhs. ట్రేడర్కి అయినా సరే ప్రీ రిజిస్ట్రేషన్ తీసేగా ఇంకా 100 lakhs ఉంది. ఇది టోటల్ టర్న్ ఓవర్. ఇందులోంచి ఏం చేస్తాం? ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ తీసేయాలి. ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ ఎంత? 25% ఆఫ్ ద టోటల్ టర్న్ ఓవర్ అన్నాడు. సో 25% ఎగ్జామ్టెడ్ అయితే ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ ఎంత అయింది? 75 lakhs. 75 lakhs మీద 1% అంటే 0.5%, 0.5% అంటే 37,500, 37,500. ఓకే, దాట్స్ ఇట్. ఇక్కడతో మనకి ఏమైపోయిందంటే ఇది అయిపోయింది. ఇది ఆన్సర్ చూపించిన ఇదిగో ఒక దాంట్లో 37,500, 37,500, ఇంకో దాంట్లో 50,000. దట్స్ ఇట్. ఒకసారి చూడు, ఇది స్టడీ మెటీరియల్ నుంచి 4th క్వశ్చన్. సేమ్ ఇదే కాన్సెప్ట్ మీద ఉన్న క్వశ్చన్ ఇది కూడా. ఇక్కడ ఏం చెప్తుందంటే వరుణ్ అండ్ అరుణ్ అసోసియేట్స్ అనే ఒక కంపెనీ ఉంది. వరుణ్ అరుణ్ అసోసియేట్స్. ఇది ఒక పార్ట్నర్షిప్ అనమాట. వీరు ఆర్కిటెక్ట్స్ టు ఇన్ భోపాల్ మధ్యప్రదేశ్. ద ఫర్మ్ ప్రొవైడ్స్ ఆర్కిటెక్చరల్ సర్వీసెస్ ఇన్ మధ్యప్రదేశ్ ఓన్లీ. ఇంట్రాస్టేట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఏమడుగుతున్నాడు? మన ద ఫర్మ్ హ్యాస్ అబ్టైన్డ్ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 22 అంటే ఏంటి? నార్మల్ రిజిస్ట్రేషన్ అబ్టైన్ చేసుకుంది అనుకుంటా.
విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st జూలై అండ్ ఆప్ట్స్ టు పే ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ స్కీమ్. ఇది ఇప్పుడు కాంపోజిషన్ స్కీమ్లో పే చేద్దాం అనుకుంటున్నాను. డిటర్మైన్ ద ట్యాక్స్ లయబిలిటీ క్వార్టర్ వైజ్ ఎలా ట్యాక్స్ లయబిలిటీ అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏంటి వీడు సర్వీసెస్ రిలేటెడ్ కదా, ఆర్కిటెక్చర్స్ అంటే సర్వీసెస్లో మనం ఏం ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళకి లిమిట్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎంఎంటీని అయితే 10 lakhs, అది కాకుండా మిగిలిన అందరూ కూడా 20 lakhs. సో వీడు 20 lakhs వరకు కాబట్టి వీడు 20 lakhs వరకు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడైతే దాటావో నువ్వు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అందుకే నువ్వు ఏం చేస్తున్నావు, కాంపోజిట్ స్కీమ్లో రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అనుకుంటున్నావు. ఓకే. కాంపోజిట్ స్కీమ్ కన్నా రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు విత్ ఇన్ 50 lakhs లోపల ఉంటే సర్వీసెస్ ప్రొవైడరు ఏ సర్వీసెస్ అన్నా కాబట్టి 10(2)A)లోకి వస్తున్నాడు. సో వాడికి 50 lakhs వరకు ఉంటుంది. ఆ తర్వాత దాటితే అప్పుడు నార్మల్ స్కీమ్లో ఈ రిజిస్ట్రేషన్ పే చేయాలి. ఓకే, అది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఏం చేస్తాం, మొత్తం 50 + 20 30 + 20 టోటల్ ఎంత, 70 lakhs, రైట్. ఈ 70 lakhsలో ప్రీ రిజిస్ట్రేషన్ ఎంత అంటే ఏంటి, ప్రీ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ తీయించుకోవాల్సిన అక్కర్లేదు ఎప్పటి వరకు 20 lakhs దాటినంత వరకు. సో అది తీసే. ప్రీ రిజిస్ట్రేషన్ మనం ఏం చెప్పాం, జిఎస్టీ పేయబుల్లోంచి ఆడు మనల్ని ఏమి అడిగాడు, డిటర్మైన్ ద ట్యాక్స్ లయబిలిటీ అడిగాడు. ట్యాక్స్ లయబిలిటీ అడిగాడు కాబట్టి దాంట్లో నుంచి ప్రీ రిజిస్ట్రేషన్ అనేది మైనస్ చేసేయాలి. అప్పుడు ఇంకా ఎంత ఉంది, ఫస్ట్ క్వార్టర్లో నువ్వేమైనా జిఎస్టీ పే చేయాలా, అక్కర్లే. సెకండ్ క్వార్టర్లో నీ యొక్క టర్నోవర్ ఎంత అయింది, 50 lakhs. అంటే 20 lakhs దాటినట్టు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఏదర్ కాంపోజిట్లో చేయించుకుంటావా ఇదన్నా. సో వాడు ఏం చేయించుకుందాం అనుకో, కాంపోజిట్ సప్లై కార్డు. కాంపోజిట్ సప్లై అయితే నువ్వు 50 lakhs వరకు నువ్వు కాంపోజిట్ సప్లై ఉండొచ్చు. అప్పుడు ఈ ఎక్సెస్ 30 lakhs మీద ఇప్పుడు నీది ఎంత అయింది, 20 lakhs దాటినట్టే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఈ 30 lakhsకి నువ్వు జిఎస్టీ పే చేయాలి. దీని మీద కాంపోజిట్ సప్లైలో ఏం చెప్తున్నాడు, 6% పే చేయమంటున్నాడు సర్వీసెస్ అయితే. అంటే 3% 30 lakhs × 3% అంటే 90,000. సో జూలై టు సెప్టెంబర్లో మనం 30,000 పే చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ క్వార్టర్లో నువ్వు 20 lakhs, ఇంకో 20 lakhs వచ్చింది. అంటే 50 lakhs కూడా దాటేసరికి నార్మల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, ఆ ఎక్సెస్ 20 lakhs మీద 9% 1,80,000 కట్టాలి. సో ఇక్కడ అండర్స్టాండింగ్ ఏంటంటే, నార్మల్గా ఎప్పుడన్నా సరే నువ్వు కాంపోజిట్ స్కీమ్లోకి వెళ్ళాలనుకుంటే ప్రీవియస్ ఇయర్ ఒక టర్నోవర్ 50 lakhs దాటి ఉండకూడదు. ఇది ఎప్పుడు ఏం స్టార్ట్ చేశాడట, స్టార్టెడ్ ఎప్పుడు 1st April స్టార్ట్ చేశాడంటే ఇడు. ఓకే, 1st April స్టార్ట్ చేస్తే ఏమైంది, ఈ ఇయర్ నువ్వు కొత్తగా స్టార్ట్ చేసావు, ప్రీవియస్ ఇయర్ యొక్క టర్నోవర్ నీకు 0 కాబట్టి నువ్వు కాంపోజిట్ స్కీమ్కి ఎలిజిబులే అని చెప్పాలి. అని చెప్పేసి ఇంతే రాసేస్తాం. ఫస్ట్ క్వార్టర్లో దెర్ ఇస్ నథింగ్, నిల్. సెకండ్ క్వార్టర్లో ఏమో ఎంత, 90,000. సెకండ్ క్వార్టర్లో 90,000. థర్డ్ క్వార్టర్లో 1,80,000. దట్స్ ఇట్. సో లెట్స్ స్టార్ట్. ఇదేంటంటే నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఉంది మళ్ళీ. ఈడో బన్సల్ చండి అదొక పార్ట్నర్షిప్ అనమాట. చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే ఏంటి, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. వాడికి ఏమడుగుతున్నాడు, 1st April నుంచి ఈడు ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, 1st April నుంచే స్టార్ట్ చేస్తున్నాడు. అంటే ప్రీవియస్ ఇయర్ టర్నోవర్ 0 కాబట్టి ఇటు కాంపోజిషన్ స్కీమ్లోకి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. ఆడు ఏమడుగుతున్నాడంటే మనల్ని, ఇన్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్, ఇట్ క్రాస్డ్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 20 lakhs అండ్ 1st August. మనకు ఫస్ట్ 2 quarters ఇచ్చాడు, April, May, June, July. ఆగస్ట్ అంటే సెకండ్ క్వార్టర్లో నువ్వు 20 lakhs అనేది థ్రెషోల్డ్ లిమిట్ దాటుతున్నావు కాబట్టి అక్కడ నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎగ్జామ్ వెదర్ ద ఎలిజిబుల్ స్కీమ్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫేస్ దెన్ డిటర్మైన్ ద ట్యాక్స్ పేయబుల్ ఎంత అని అడుగుతున్నాడు క్వార్టర్ వైజ్. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటా ఇప్పుడు టోటల్ టర్నోవర్ ఎంత ఉంది, 10 + 20 30 lakhs. సో 30 lakhs. ఓకే, 30 lakhs అయితే ప్రీ రిజిస్ట్రేషన్ ఎంత ఉంది, ప్రీ రిజిస్ట్రేషన్ ఏం చెప్పాను, తీసేయని చెప్పాను. ప్రీ రిజిస్ట్రేషన్ అంటే ఎంత, 20 lakhs వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, మిగిలిన 10 lakhsకి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో ఫస్ట్ 20 lakhsకి నీకు ఫస్ట్ క్వార్టర్లో ఏంది 20 lakhs దాటలేదు కాబట్టి నువ్వు ప్రీ రిజిస్ట్రేషన్ నీళ్ళు కాబట్టి అక్కడ నువ్వు జిఎస్టీ ఏం పే చేయక్కర్లేదు, 0. సెకండ్ క్వార్టర్లో నువ్వు 20 lakhs దాటేసావు కాబట్టి నువ్వు సర్వీసెస్లో ఉన్నావు కాబట్టి నువ్వేం తీసుకోవాలి, 6% జిఎస్టీ పే చేయాలి. అంటే 3%. 10 lakhs × 3% 30,000 నువ్వు జిఎస్టీ అనేది పే చేయాలి. 30 + 30K + 30K అంతే ఆన్సర్. అంటే ఇక్కడ ఏం చెప్తాం, ప్రీవియస్ ఇయర్లో ఆ టర్నోవరు 50 lakhs దాటలేదు కాబట్టి వాడు కాంపోజిషన్ స్కీమ్లోకి వెళ్ళచ్చు. అంటే దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు అడిగి, కానీ ఈ ఫస్ట్ క్వార్టర్లో కూడా రిజిస్ట్రేషన్ అక్కర్లేదు ఎందుకంటే 20 lakhs దాటలేదు కాబట్టి. ఎప్పుడైతే 20 lakhs దాటాడో అప్పుడు కాంపోజిషన్లో కానీ రెగ్యులర్లో కానీ ఆడ అవ్వచ్చు, కానీ ఆడు కాంపోజిషన్ స్కీమ్లో అయితే ఆడికి తక్కువ అవుతుంది కాబట్టి కాంపోజిషన్ స్కీమ్లో ఆడు ఎంత పే చేయాలని చెప్తున్నాను, అంతే. డన్. నెక్స్ట్ ఇది చాలా సింపుల్ క్వశ్చన్ ఇదైతే.
స్టడీ మెటీరియల్ నుంచి 10th క్వశ్చన్ ఇది. ఏమంటంటే ఒక హెరాల్ అండ్ సన్స్ అని వాడు ఉన్నాడట. ఇక్కడ ఏమడుగుతున్నాడు, వాడికి టాక్సబుల్ టర్న్ ఓవర్ ఉంది, ఎగ్జంప్టెడ్ టర్న్ ఓవర్ ఉంది. మనల్ని ఏమడుగుతున్నాడంట, క్యాలిక్యులేట్ ద ట్యాక్స్ టు బి పెయిడ్ బై ద ఫర్మ్. ట్యాక్స్ పేజబుల్ ఎంత అని అడుగుతున్నాడు. మ్యానుఫ్యాక్చరర్ అయితే ఎలా చేస్తావు, ట్రేడర్ అయితే ఎలా చేస్తావు. మ్యానుఫ్యాక్చర్ అయితే ఏం చేయాలి, టోటల్ టర్న్ ఓవర్ మీద 1% కడతావు. ఇక టోటల్ టర్న్ ఓవర్ ఎంత, ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ 15 + 17 32 lakhs. 32 lakhs ఇంటూ ఎంత 1%. 32 lakhs ఇంటూ 1% డివైడ్ బై 2, 16,000. 60,000 నువ్వేం పే చేస్తావు. ఒకవేళ ట్రేడర్ అయితే ట్యాక్సిబుల్ సప్లై 15 lakhs ఇంటూ ఎంత 1%, దాన్ని డివైడ్ బై 2 చేస్తే ఎంత 7,500. దట్స్ ఇట్. అందులో ఏం లేదు సోది. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, ఇది కూడా ఏం లేదు సోది, చిన్నదే. శుభలక్ష్మి గారు ఏం చేశారంట, శుభలక్ష్మి ఫుడ్స్ ఇది ఎంగేజ్ ఇన్ సప్లైయింగ్ రెస్టారెంట్ సర్వీసెస్. ఆవిడ టర్న్ ఓవర్ ఎంత ఉంది, 140 lakhs ఉంది. ఆవిడకి బ్యాంక్ ఇంట్రెస్ట్ ద్వారా 20 lakhs వచ్చింది, ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్వారా వచ్చింది. ఇప్పుడు శుభలక్ష్మి అనే ఆవిడ కాంపోజిషన్ స్కీమ్లో ఎలిజిబులా కాదా. మనకేం తెలుసు, కాంపోజిషన్ స్కీమ్లో ఎలిజిబుల్ అంటే వాళ్ళు ఏ ఊరు, మహారాష్ట్ర. ఎంఎంటీఎన్ యూశామ్లో ఎక్కడన్నా మహారాష్ట్ర ఉందంటే, ఎం అంటే మహారాష్ట్ర కాదు, మణిపూర్, మిజోరం, మేఘాలయ, ఆ మూడులో ఎం కాదు. కాబట్టి ఆవిడకి టర్న్ ఓవర్ ఎంత ఉండాలి, 150 lakhs దాటితే కాంపోజిషన్ స్కీమ్లో ఇన్ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఆవిడకి ఎంత ఉంది, 140 lakhs ప్లస్ 20 lakhs బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది అగ్రిగేట్ టర్న్ ఓవర్లో తీసుకుంటుంటే తీసుకోకూడదు. సో ఇప్పుడు టర్న్ ఓవర్ ఎంత ఉంది, 140 lakhs. 140 lakhs ఉన్నంతసేపు ఆవిడ ఏం తీసుకోవచ్చు, షీఈ్ ఎగ్జంప్టెడ్, కాంపోజిషన్ స్కీమ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ ఆవిడ యొక్క టర్న్ ఓవర్ 130 lakhs ఉండి, అండ్ ఇంకోటి ఏంటట, 10 lakhs ఫ్రమ్ సప్లై ఆఫ్ ఫార్మ్ లేబర్. ఎగ్జంప్టెడ్ సప్లైస్ ఎంత ప్రొవైడ్ చేస్తుందట, 130 + 10 తీసుకుంటే ఎంత అయింది, 140 lakhs. ఈ 140 lakhs అయితే 130 + 10 140 lakhs. It has also earned the bank interest of 30 lakhs from the fixed deposits. Compute the fixed deposit తీసుకుంటా అంటే తీసుకోం కదా, వదిలే. ఇప్పుడు 140 lakhs, మళ్ళీ 1.5 lakhs కన్నా తక్కువ కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు కాంపోజిట్ స్కీమ్కి ఎలిజిబులే, అంతే. అందుమించి ఏముండదు అందులో. ఇప్పుడు జిఎస్టీ ఎంత పే చేస్తావు అంటే ఏముంది, ఇప్పుడు ఫుడ్ సర్వీసెస్ కదా, అప్పుడు జిఎస్టీ ఎంత పే చేస్తావు, టోటల్ పేయబుల్ ఎంత. ఇది ఇంపార్టెంట్, ఒక క్షణం నాకు చెప్తాను. ఇది ఇక్కడ బ్యాంక్ ఇంట్రెస్ట్ 140 lakhs కదా, 140 lakhs ఇంటూ 140 ఇంటూ 5%, 7 lakhs. 7 lakhsని డివైడెడ్ బై 2, 3.5. ఓకే. నెక్స్ట్ ఏం లేదురా, ఇక్కడ ఏముంది, 130 lakhs. ఒకసారి చిన్న పాయింట్ చెప్తా. 130 lakhs ఫస్ట్ కేసులో ఏంటి, ఫస్ట్ కేసులో 140 lakhs ఉన్నాయి. 140 lakhsలో బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేస్తామంటే చెయ్యం, అగ్రిగేట్ టర్న్ ఓవర్లోనే యాడ్ చేయం, జిఎస్టీ పేబుల్లోనే యాడ్ చేయం. సో వీడికి ఎంత ఉంది, 140 lakhs. ఎప్పుడైతే ఫుడ్ సర్వీస్ ప్రొవైడరో టోటల్ టర్న్ ఓవర్ మీద పే చేయాలి. సో టోటల్ టర్న్ ఓవర్ 150 lakhs ఇంటూ 5% కడతావు. ఇంకో నెక్స్ట్ కేసులో అయితే ఏం చేస్తావు, అక్కడ ఏంటి 130 lakhs ప్లస్ ఎగ్జంప్టెడ్ సప్లైస్ ఎంత ఉంది, 10 lakhs. సో ఇప్పుడు ఆయన రెండు కలిపితే 140 lakhs టోటల్ టర్న్ ఓవర్ మీద కాబట్టి ఇంటూ 5% చేసి సిజిఎస్టీ హెచ్ఎస్టీ డివైడ్ చేసేచ్చు. రెండిట్లోనూ ఒకటి ఆన్సర్ వస్తుంది. ఓకే, విత్ దిస్ వీఆర్ డన్.